హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. టీమిండియా అండ్ గౌతమ్ గంభీర్కి ఉన్న లాస్ట్ హోప్ అండ్ వాళ్ళు రికవర్ చేసుకున్న లాస్ట్ హోప్ అనేది ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ మీద ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు కొన్ని వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు ఇంగ్లాండ్తో, అండ్ దెన్ బూమ్ టు దుబాయ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్తో ఆడాలి. ఆ తర్వాత సెమీఫైనల్స్కి వెళ్తే పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. ఈ ఐసీసీ ట్రోఫీస్ గెలవడంలో ఇండియాకి చాలా పెద్ద డ్రౌట్ గ్యాపే వచ్చింది. బట్ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ యొక్క వైట్ బాల్ టోర్నమెంట్ ఎలా ఆడబోతున్నారు, గంభీర్ ఆలోచనలు ఏంటి, ప్రధానంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గంభీర్ బేసికలీ ఇట్స్ అ బ్యాడ్ స్టార్ట్ ఫర్ హిమ్ యాజ్ అ కోచ్, అండ్ T20 విషయంలో మాత్రం హీ హస్ బీన్ ఫినామినల్. అండ్ వన్ డేలో ఈ లాస్ట్ సిరీస్ ఇన్ శ్రీలంక, టెస్ట్ మ్యాచెస్ హోమ్లో 3-0. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఈ లాస్ట్ సిరీస్ అగైన్. డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ గంభీర్కి. జూనియర్స్తో చాలా బాగున్నాడు. జూనియర్స్ అందరినీ కూడా ఐ ఫర్ టాలెంట్ అనేది ఉంది. నితీష్ని తీసుకొద్దామన్నా, వాషిని తీసుకొద్దామన్నా, హర్షిత్ని తీసుకొద్దామన్నా, అండ్ అట్ ద సేమ్ టైం వర్కౌట్ చేయించే విధానాలు అక్కడ ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చినా, లేదంటే కనుక స్కై క్యాప్టెన్సీ ఇప్పించిన, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఒక రకంగా చెప్పాలంటే కనుక గంభీర్ హ్యాస్ డన్ వెల్ విత్ ది యంగర్ లాట్. కొంచెం ఓల్డర్ లాట్తో హీ హ్యాస్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. అండ్ అదే ప్రధానంగా విరాట్ అండ్ రోహిత్ ఫామ్లో లేకుండా ఉండడం వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ హిమ్. ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసరికి థింగ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ రెడ్ బాల్, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ వైట్ బాల్. అలాగనే ఇది T20 ఫార్మాట్ కూడా కాదు, ఇట్స్ వన్ డే ఫార్మాట్ వేర్ బోత్ విరాట్ అండ్ రోహిత్ ఎంజాయ్ ప్లేయింగ్ వన్ డే ఫార్మాట్. అండ్ గంభీర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ వన్ డే ప్లేయర్ కూడా. బట్ ఇక్కడ కొన్ని సమస్యలు డెఫినెట్లీ ఉన్నాయి. అదేంటి అంటే కనుక మీరు ఆడేది దుబాయ్ వికెట్ల మీద, ఆ వికెట్ ఎలా ఉంటుందో తెలియదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక యూ వాంట్ దిస్ ట్రాఫీ బ్యాడ్లీ, సో అదనమైన ప్రెషర్ ఉంటుంది. మంచిగా పర్ఫామ్ చేద్దాం, మంచి టీంని తీసుకెళ్దాం అని ట్రాఫీ గెలుద్దాం అని వెళ్ళడం వేరు, ఎట్టాగైనా సరే ట్రాఫీ వచ్చేయాలరా అని చెప్పి వెళ్తున్నప్పుడు మాత్రం ఆ ప్రెషర్ వేరేగా ఉంటుంది. సో గంభీర్ ఈజ్ ఇన్ దాట్ జోన్ అనేది నా ఫీలింగ్. సో రెండో పాయింట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు టీమ్ సెలెక్షన్లో ఎటువంటి కాల్స్ గంభీర్ తీసుకుంటాడు. అండ్ ఇంపార్టెంట్ కాల్ దట్ గంభీర్ నీడ్స్ టు టేక్ ఈస్ ఎవరు అతని టీంలో కీపర్, ఎవరు అతని టీంలో ఆల్రౌండర్, ఎవరు అతని టీంలో ఆర్ ఓపెనర్, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు అతని టీంలో స్పిన్నర్. ఈ 4 కాల్స్ గంభీర్ చాలా చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ద రీజన్ ఐ సే ఈజ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఫిక్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ దెర్ ఈస్ అ క్వశ్చన్ ఆన్ హార్దిక్ పాండ్యా. 10 ఓవర్లు వేయగల హార్దిక్ పాండ్యా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే T20లో 4 ఓవర్స్ మాత్రమే వేయాలి. 10 ఓవర్స్ వేస్తాడా వేయడానికి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి శ్రీలంక సిరీస్కి అతన్ని సెలెక్ట్ చేయలేదు. సో ఆ విషయం నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలంటే నువ్వు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని చెప్పారు. ఆడాడు హార్దిక్ పాండ్యా, హీ డిడ్ వెల్. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 10 ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఒకవేళ 10 ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే కనుక ఇట్స్ అ హ్యూజ్ బూస్ట్ అండ్ విల్ స్ట్రైట్ అవే వాక్ ఇన్ టు ద స్క్వాడ్. 10 ఓవర్లు వేయలేడు, లేదంటే కనుక అతనికి ఏమన్నా కుషన్ పెట్టుకోవాలి అంటే కనుక సమస్యలు మొదలవుతాయి. సో అతనికి కుషన్ పెట్టుకోవాలంటే హూ ఆర్ దోస్ కుషన్స్? గంభీర్ ప్రిఫర్స్ వాషింగ్టన్ సుందర్, కానీ ఆఫ్ స్పిన్నర్స్ అతనికి తెలుసు, ఫింగర్ ఆఫ్ స్పిన్నర్స్ అందరూ ఎగిరిపోయారు వన్ డే స్క్వాడ్ నుంచి. బట్ ఇప్పుడు ఏదో కొంచెం రూల్స్ మారుతున్నాయి అన్నారు, బాల్తో ఏదో తేడాలు జరుగుతాయి అన్నారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ 25 ఓవర్స్ అయిపోయిన తర్వాత ఒకే బాల్తో కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఏదో మాట్లాడారు. సో అలాంటి రూల్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే స్పిన్కి ఏమన్నా అవకాశాలు ఉంటాయని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉండొచ్చు. బట్ దట్స్ అ సెకండరీ థింగ్. అసలు మీకు బౌలింగ్ వేయడానికి ఉన్నాడా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ 6, 7, 8 ఎవరు అనేది ఇట్స్ అ బిగ్ కాల్. స్పిన్నర్ ఉండడం ఇంపార్టెంట్. సో కుల్దీప్ యాదవ్ ఈ ఫిస్ ఫిట్ గ్రోయిన్ అదంతా ఇంజరీ అంతా అయిపోయి రెడీగా ఉన్నాడంటే కుల్దీప్ యాదవ్ వచ్చేస్తాడు. బట్ ఇంకొక స్పిన్నర్ ఎవరు? జడేజా అండ్ కుల్దీప్తో వెళ్తారా, అక్షర్ని బ్యాకప్గా పెట్టుకుంటారా, సుందర్ని పెట్టుకుంటారా, ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి? హార్దిక్ 10 ఓవర్లు వేయగలంటే కనుక 2 పేసర్లు పెట్టుకొని వెళ్ళొచ్చు. 2 పేసర్లు పెట్టుకుంటే మీకు ఆ క్వశ్చన్ కూడా లభిస్తుంది. ఓకే ఫైన్, వీ కెన్ స్టిల్ డూ సంథింగ్. 6, 7, 8లో ఆల్రౌండర్స్ని పెట్టుకోవచ్చు అని. సో దట్స్ అ కాల్ దట్ హీ నీడ్స్ టు టేక్. రెండో పాయింట్ ఏంటి అంటే కనుక హూ ఇస్ యువర్ ఓపెనర్? గిల్ చాలా బాగా చేశాడు వన్ డే క్రికెట్లో. శ్రీలంక సిరీస్లో ఆడలేదని విషయం పక్కన పెడితే ఆ సిరీస్లో ఎవడాడలే రోహిత్ శర్మ తప్ప. రోహిత్ శర్మ వాజ్ ఓన్లీ బ్యాటర్ వాజ్ పర్ఫార్మింగ్, మిగతా వాళ్ళందరూ హ్యాండ్స్ అప్. సో ఇలాంటి పరిస్థితుల్లో గిల్ని ఓపెన్ చేయించాలా, లేదంటే కనుక జైస్వాల్ రెడీగా ఉన్నాడు, జైస్వాల్ చాలా బాగా ఆడుతున్నాడు, లెటెస్ట్ టేక్ అ గ్యాంబుల్, జైస్వాల్ని ఓపెన్ చేద్దాం, గిల్ని ఆపుదాం అనే ఆలోచనలో ఉంటాడా? దిస్ ఈజ్ అ టఫ్ కాల్ టు మేక్. లాజికలీ ఒక కంక్లూషన్కి వస్తాడా, లేదంటే కనుక సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూసి దాని మీద డెసిషన్ తీసుకుంటాడా, లేదా హార్ష్ కాల్ అవుతుంది, అంత హార్ష్ కాల్ అక్కర్లేదు అనుకుంటాడా? ఇట్ ఈస్ వన్ మోర్ కాల్ టు టేక్. ఎందుకంటే ఈ కాల్ సెలెక్టర్ అండ్ గంభీర్ చేతిలో ఉంటాయి. అఫ్కోర్స్ క్యాప్టెన్ విల్ బీ ఇన్వాల్వ్ కాదని అట్లా, బట్ క్యాప్టెన్కి ముందు వెళ్ళాలంటే సెలెక్టర్స్ అండ్ కోచ్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇఫ్ గంభీర్ ఈజ్ నాట్ ఎక్సర్సైజింగ్ ఈజ్ సే హియర్, ఇక్కడ అతను చెప్పలేకపోతున్నాడు అంటే కనుక ఇంకా అతను కోచ్గా కంటిన్యూ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో దట్స్ అ కాల్ దట్ హీ నీడ్స్ టు టేక్. ఎవరు ఏంటి
నెక్స్ట్ ఇస్ కీపర్ ఎవరు? కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, లేదంటే కనుక సంజు శాంసన్. లాస్ట్ వన్డే సెంచరీ కానీ లాస్ట్ T20 సెంచరీ కానీ సంజు శాంసన్ నుంచి వచ్చింది యాజ్ కీపర్. రిషబ్ పంత్ తన యాక్సిడెంట్ కన్నా ముందు ఒక మంచి సెంచరీ కొట్టాడు. యాక్సిడెంట్ తర్వాత ఆడిన ఒకే ఒక వన్డే మ్యాచ్ డి నాట్ డూ వెల్. బట్ రిషబ్ పంత్స్ ప్రెజెన్స్ 2019 వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో ఉండుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ అని అందరి భావన ఉంది. ఆల్దో రాహుల్ కష్టపడ్డాడు, కొంచెం జాగ్రత్తగా ఆడాడు. అట్ ద మూమెంట్ హీ వాస్ ట్రైయింగ్ టు యాక్సలరేట్, అతను అవుట్ అయిపోయాడు పాపం. బట్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ అ గ్యాంబుల్. సిచ్యువేషన్స్ టఫ్గా ఉన్నాయంటే కనుక రాహుల్ ఇంకొంచెం షెల్లోకి వెళ్తాడు. అలా కాదు, కొంచెం ఓపెన్గా ఆడే ప్లేయర్లు కావాలి, కుమ్మేసే ప్లేయర్లు కావాలి, బౌలర్ నెట్టగైతే కొట్టాడు అట్లాంటి ప్లేయర్ కావాలనే ఆలోచనలు ఉంటే విల్ దే ప్రిఫర్ రిషబ్ పంత్ లేదా సంజు శాంసన్ మధ్యలో ఆడమంటారా, మిడిల్ ఆర్డర్లో ఆడమంటారా? నో, దిస్ ఈస్ అనదర్ టఫ్ కాల్ దట్ హీ నీడ్స్ టు టేక్. మిడిల్ ఆర్డర్ గురించి వచ్చింది కాబట్టి అయ్యర్ హూ వాస్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్, శ్రీలంక సిరీస్కి వచ్చాడు ఆడడానికి, ఆ తర్వాత మళ్ళీ ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది? అయ్యర్ని తీసుకొని రావాలా, నంబర్ 5 పొజిషన్లో ఆడాలా, నంబర్ 4 పొజిషన్లో ఆడాలా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి గంభీర్ దగ్గర ఉన్నాయి. సో ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఈ 4 కాల్స్ గంభీర్ సరైన రీతిలో తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ ఎలా ఆలోచిస్తున్నాడు, అజిత్ అగర్కర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ రెండు కూడా కలుపుకొని ముందుకు పోవాలి. అండ్ ఇప్పటిదాకా వెన్ ఎవర్ సీనియర్స్ వర్ దేర్, గంభీర్ దగ్గర నుంచి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని చెప్పే ఒక అవకాశం కానీ ఒక ఇది కానీ కనిపించాల. అండ్ అఫ్ కోర్స్ టీమ్ ఈజ్ మోర్ అ క్యాప్టెన్స్ టీమ్ దాని కోచెస్ టీమ్ కాదనట్లా. బట్ ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దే ఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. 2027 వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి ఆలోచిస్తారు, నెక్స్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయరో లేదా మల్టీ ఫార్మాట్ ప్లేయర్ గురించి ఆలోచిస్తారు. ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు వాట్ ఈస్ గంభీర్స్ వ్యూ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చాలామంది కోచెస్ ఏమంటారంటే విల్ మేక్ డూ విత్ సెలెక్టర్స్ ఏదైతే ప్లేయర్స్ ఇచ్చారో వాళ్ళ నుంచే మేము టీం సెలెక్ట్ చేస్తాం, వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సెలెక్షన్ అది ఇది అని చెప్పి. బట్ ఐ గెస్ దట్ విల్ నాట్ వర్కౌట్ ఏమో అని అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఈ ఫలానా ప్లేయర్లు కావాలి, నా ప్లేయర్ని తెచ్చుకున్నాడు మిగతా T20 స్క్వాడ్స్లో, వరుణ్ వాజ్ స్ట్రైట్ అవే ఇన్. సో ఇటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతాం? నౌ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ గంభీర్ హ్యాస్ ఇస్, బుమ్రాని ప్రొటెక్ట్ చేయాలి అంటే, బుమ్రాకి సపోర్ట్ ఇవ్వాలి అంటే హూ ఆర్ దోస్ బౌలర్స్? సర్దార్ హర్షదీప్ సింగ్ చాలా రెడీగా ఉన్నాడు, హీ విల్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్. షమీ రెడీగా ఉన్నాడా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. షమీ విషయం పక్కన పెట్టేస్తే, హర్షదీప్ విషయం పక్కన పెట్టేస్తే, హూ ఎల్స్ కెన్ యూ ట్రస్ట్? హర్షిత్ రాణానా, లేదా మయాంక్ అగర్వాల్ ఫిట్గా ఉంటే మయాంక్ అగర్వాలా, లేదంటే కనుక ప్రసిద్ధ్ కృష్ణనా, లేదంటే కనుక ఇంకెవరైనా ఉన్నారు ముఖేషా? వీళ్ళలో ఎవరిని ట్రస్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. స్పిన్నర్స్ టూ మెనీ అవుతారు. T20 వరల్డ్ కప్కి ఇండియా వెంట విత్ 4 స్పిన్నర్స్. చహల్ డి నాట్ ప్లే సింగిల్ మ్యాచ్. కానీ ఇక్కడ మళ్ళీ 4 స్పిన్నర్స్తో వెళ్ళాలా? వెళ్తే కనుక ఎలా ఉంటుంది? ఆ 6, 7, 8 అనేది ఇలాగే వెళ్ళాలా? సో ఇటువంటి టఫ్ కాల్స్ అనేవి గంభీర్ దగ్గర ఉన్నాయి. సో బుమ్రా కంప్లీట్గా ఫిట్గా ఉండడం ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ గంభీర్కి, ఒకవేళ ఇండియా ఇఫ్ ఇట్ నీడ్స్ టు డూ వెల్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ అంతకన్నా ముందు క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్న 3 వన్డే ఇంటర్నేషనల్స్లో ఇంగ్లాండ్ టీంకి అగేన్స్ట్గా టీమ్ సెలెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లెట్స్ సీ. నాకు అన్నట్టుగానే గంభీర్ ప్రాబ్లీ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్కౌట్ ఫర్ హిమ్, కొన్ని డిస్కషన్స్ మొదలవుతాయి. సో లాస్ట్ హోప్ అనేది రికవర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం.